Good morning. Good morning, strangers. Good morning, all my dear leaders. Thank you, అందరికీ. నా పేరు గొప్పశేఖర్. నేను బిఫోర్ విస్టేజ్ ఒక ఆటో డ్రైవర్ని, తర్వాత కార్ నడిపిన, తర్వాత క్యాబ్ నడిపిన, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, బేగంపేట ఎయిర్పోర్ట్లో అన్ని క్యాబ్ నడిపిన. 30 సంవత్సరాలు నా క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ ఫీల్డ్. కానీ 30 సంవత్సరాలు నా డ్రైవింగ్ ఫీల్డ్లో నా లైఫ్ ఏం మారలేదు. ఎందుకంటే దీంట్లో డ్రైవర్ ఉండొచ్చు, కార్ లేదు, అందరు డ్రైవర్కి తెలుసు డ్రైవర్ విలువ. ఎందుకంటే పొద్దుంతా పని చేయాలి, రాత్రంతా పని చేయాలి, ఏం మిగలేదు. అలాంటి జీవితంలో 30 ఏళ్ళు నడిపినా ఏం వెళ్ళలేదు. కానీ నాకు ఈ ప్లాట్ఫామ్ మీకు అందరికీ ఇప్పుడిప్పుడే పరిచయం అయింది. కానీ నాకు 6-7 సంవత్సరాల కింద పరిచయం అయింది. ఎందుకంటే మేము డ్రైవర్లు ఎయిర్పోర్ట్లో నా ఫ్రెండ్లు 2 డ్రైవర్స్ ఉండే, మేము 3 అందరం కలిసి ఉండే. మా డ్రైవర్ 2 సలీం సార్, శ్రీనివాస్ సార్, 2 కలిసి నాకు చెప్పారు, అన్నా రాను అంటే ఎందుకు రాలేదు. నేను మా సార్కి ఇప్పుడు ఒకరికి 14 లక్షలు 9 లక్షలు బెంచికాయలో దిగుతారు. కానీ అప్పుడు పోలే. ఎందుకంటే వేరే కంపెనీలలో డబ్బులు కట్టి మోసపోయినా. చాలా కంపెనీలలో, నెట్వర్క్ మార్కెట్ కంపెనీలో చాలా కంపెనీలు చేసిన, డైరెక్ట్ సెల్లింగ్ కాకుండా నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ లింక్, ఆ లింక్ చాలా కంపెనీలు చేసి దాంట్లో ఫ్లైట్లలో కూడా తిరిగినా. దాంట్లో హైయెస్ట్ ఇన్కమ్ 1,50,000 కూడా తీసుకున్నా. కానీ కాకపోతే అవి ఏంటంటే డబ్బులు కట్టించే కంపెనీలు. ఆ కంపెనీలో జాయిన్ అయ్యి డబ్బులు కట్టించి ఆ కంపెనీలు బంద్ అయిన తర్వాత వాళ్ళు కట్టిన వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి నన్ను తిట్టి డబ్బులు గుంజుకొని డబ్బులు ఇచ్చి మళ్ళీ అలా మోసపోయారు. కాబట్టి అప్పుడు నా ఫ్రెండ్ చెప్తే నేను పోలేదు. అంతేనే కాదు, ఎందుకంటే చాలా మంది మనం డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళం అని చెప్పి మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్లో నీ బాత్రూమ్ కార్డు లేదు, వాడు పార్కింగ్లో ఉంటుండే. అలా ఎటున్నా అంటే నేను సిటీలో ఉన్నా అని చెప్పేది. సిటీలో ఉన్న బాత్రూమ్ అని చెప్పి సిటీ అని చెప్పేది, తప్పించుకునేది. అట్లా కాలం గడిచిపోయింది. కరోనా వచ్చింది, అంత లాస్ అయిపోయినాం. డ్రైవర్లకు అంత లాస్ అయిపోయిన తర్వాత నేను కూడా ఆ కరోనా టైంలో నాకు తెలిసిన సార్లు చాలా మంది ఉండే, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కమిషనర్, వాళ్ళందరూ ఉండే. సార్ నేను అప్పుడు డ్రైవర్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ పనిచేస్తున్నా. నాకు ఇంకా 2 మంది డ్రైవర్లు. వాళ్ళందరూ కరోనాలో చాలా బాగా ఇంటికి బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ టైంలో నాకు ఇంతమంది సార్లు పరిచయం ఉంది కదా, అంటే సార్లతో మాట్లాడి దాదాపు 20-25 లక్షల రూపాయలు గ్రాసరీ తీసుకొని ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ తోటి పంచి వాళ్ళకి అంతా సపోర్ట్ చేసిన తర్వాత అంతా చక్కగా అయిపోయింది. దాని తర్వాత కరోనా కూడా అయిపోయింది. మా డ్రైవర్లు అందరూ లైన్లోకి వచ్చారు. అప్పుడు నేను డ్రైవర్లకు తిరిగి నాకున్న కారు కూడా అమ్ముకున్నాను. రోడ్ కాలం అయిపోయాను. ఎందుకంటే ప్రజాసేవ చేసి ఎన్ని రోజులు చేసినా కానీ మా పని ఉంది, ఏమి రూపాయి రాదు. అట్లా అని చెప్పి ఎంతమందికి ఎవరు చనిపోయినా బతికినా అన్నిటికీ లక్షలు డొనేషన్ చేసి వాళ్ళకి సెట్ చేసి వచ్చేది. కానీ లాస్ట్ నా ఇంట్లోకి వచ్చేవారు ఏం లేదు. కరోనా అయిపోయింది, నాకు బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. తర్వాత మా ఇంట్లో వాళ్ళను ఘోరంగా మొత్తుకుంటారు, ఎన్ని రోజులు తిరుగుతాయి ఇట్లా అంటారు. దేవుడు అంటే మళ్ళీ కారు కొని నడుపుకున్న టైంలో నాకు 1 ఇయర్ బ్యాక్ నాకు మా అప్పుడైన శ్రీనివాస్ సార్ గారు మా ఇంటికి వచ్చి, మా బావ ఇంట్లో వస్తారు, ఇంటికి వచ్చి బావ విస్టేజ్ కంపెనీ బాగుంది చేసుకో అంటే, శ్రీనివాస్ నువ్వు నిన్నమనే జాయిన్ అయినావు, నేను ఇంతకుముందు ఎప్పుడో జాయిన్ అయినా, నాకు అక్కడ బుక్స్ కూడా నేను తీసుకో అంటే బుక్స్ ఆయన చేతిలో పెట్టి నువ్వు చేసుకొని ఆయన అని చెప్పినా. సరే బావ చేసుకుంటా కానీ ఒక ఆధార్ కార్డ్ అయితే అన్నాడు. సరే చూద్దాం బావ కదా, ఇక ఆధార్ కార్డు ఇప్పుడు ఫీల్ అవుతారు అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత అట్లనే కాలం గడుస్తుంది. 2 నెలలు 3 నెలలు అయింది. తర్వాత ఒకసారి ఫోన్ చేశాడు, బావ సామాన్ తీసుకోరా అన్నాడు. సరే నేను ఎంత ఏంటంటే 3,500 పంపిబావ అన్నాడు. నేను పంపిస్తున్నా, సామాన్ తీసుకుంటూ ఇంట్లో పెడుతున్నాను. కానీ మా ఇంట్లో కూడా నమ్మలేదు. ఎందుకంటే వేరే కంపెనీ డబ్బులు కట్టి మోసపోయినాయి కాబట్టి నాకు మా ఇంట్లో కూడా సపోర్ట్ చేయలేదు. దాని తర్వాత అట్లనే 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత శ్రీనివాస్ సార్, నా ఫ్రెండ్ ఎవరైతే శ్రీనివాస్ సార్ అని చెప్పానో అతనికి స్టేటస్ నాకు వచ్చింది. ఫ్రెండ్స్ కన్నా వస్తుంది కదా, 7,32,000 రూపాయలు అని చెప్పి నాకు స్టేటస్ వచ్చింది. స్టేటస్ రాగానే అప్పుడు మా అప్పుడైన శ్రీనివాస్ సార్ ఫోన్ చేసిన, సార్ బాబా ఏంది కథ, ఇంతకంటే వెయిట్లు వస్తుంది ఇట్లా నిజమేనా, నాకు వస్తాయని తెలుసు కానీ ఇంత ఎట్లు వస్తాయి, వాడు మొదలనే ఇట్లా చూసాయని అడిగిన. లేదు నిజమే వస్తున్నాయి, ఒక మీటింగ్ రా అన్నాడు. అప్పుడు నేను సైజ్ సార్ మీటింగ్ పోయినా. సైజ్ సార్ మీటింగ్, ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ పోయిన తర్వాత క్లారిటీ తీసుకున్న తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే డబ్బులు కట్టే కంపెనీలు వేరు, ఈ కంపెనీ వేరు అని చెప్పి తెలుసుకున్న తర్వాత నాకు ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత మా ఇంట్లో మా మిస్సెస్ని, మా 2 పిల్లల్ని అడిగినా, 2 అబ్బాయిలు నాకు అడిగినాను. అడిగితే లేదు డాడీ నువ్వు బంద్ చేయి, మిస్టేక్ చేయదు. మా మిస్సెస్ నా పిల్లలు బంద్ చేయంటే బంద్ చేయని గోలు పెట్టి అన్న బంద్ చేస్తా, నేను బంద్ చేయలేను, మీరు ఒక్క మీటింగ్ రాండి, నాకు ఎక్కడికి వచ్చి మీటింగ్లో నేను కూడా ఒక మీటింగ్కి వచ్చి తెలుసుకున్న తర్వాత బంద్ చేయమని బంద్ చేస్తా అని చెప్పిన. అప్పుడు దాని తర్వాత మా బాబు 2 మాట్లాడుకొని, వాళ్ళిద్దరు ఇక్కడే ఒక స్టేజ్లో వాళ్ళిద్దరు ఇప్పుడు వచ్చారు, వాళ్ళిద్దరు మాట్లాడుకొని
డాడీ నీకేమో తమ్ముడు అని చెప్పి మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి టొయోటా కంపెనీలో జాబ్ చేస్తుంది, టొయోటాలో జాబ్ చేసేవాడు కనుక మీటింగ్ వచ్చి తెలుసుకొని సైన్స్ మీటింగ్ విని క్లారిటీ తీసుకొని వాళ్ళ మీటింగ్ తర్వాత రిజైన్ చేసింది. డ్యూటీ రిజైన్ చేసి నా ఏమంటే ప్రజెంట్గా విస్తేజ చేస్తుంటూ నెలకు 50,000 తీసుకుంటుంది. అయితే ఆ గతంలో నాకు బూట్ క్యాంప్ గురించి బాగా చెప్పారు. ఇన్ని మీటింగ్లకు వస్తున్నావు బాగా, ఒక మీటింగ్ రా బూట్ క్యాంప్ అన్నాడు. అప్పుడు నేను కోటప్పకొండ మీటింగ్ పోయిన తర్వాత మళ్ళీ మీటింగ్ పోయి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గుంటూరు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మీటింగ్ అయిన తర్వాత అప్పుడు నాకు 51,000 రూపాయలు చెక్ వచ్చింది. అంటే అంతకుముందు కూడా చెక్లు వస్తున్నాయి. నాకు స్టార్టింగ్ ఇన్కమ్ వచ్చేసి 159 రూపాయలు, 10,000, 20,000, 25,000, 50,000 రాగానే నేను బూట్ క్యాంప్ పోయినా. బూట్ క్యాంప్లో నాకు చెక్ వచ్చింది. అప్పుడు ఆ రోజు 10 తారీఖు అనమాట. అందరి చెక్లు నాకు చెక్ వచ్చింది. చూసే వరకు నా టీం అంతా ఎంగోరు. నాకు లాస్ట్ మంత్ 25,000 నుంచి ఈ మంత్ 50,000 రాగానే నా టీం అందరూ చూసి వాళ్ళేలాగా ముందు చూసుకొని నాకు కంగ్రాచులేషన్ సార్ చెప్తారు. ఏంటంటే 50,000 దాటిందన్నాడు. నాకు ఎమ్మటి నాకు సత్యం సారు సైన్స్ సార్ నాకు ఫోన్ చేసి అన్న థ్యాంక్ యూ అన్న కంగ్రాచులేషన్ అని చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మన అప్లైయర్లు మనకు ఇంకా సపోర్ట్ చేస్తే మనకు ధైర్యం వస్తుంది, అంతేనే కాదు. అప్పుడు ధైర్యం తీసుకొని కంటిన్యూ జర్నీ చేస్తున్నా. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 150,000 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 65,992 రూపాయలు. నా డిసెంబర్ కూడా వచ్చి 3,00,000 రూపాయలు. నేను ఈ ఎంత ఏం చెప్పినంటే ఒక్కసారి ఆలోచించండి. నేను 6-7 సంవత్సరాలు లాస్ అయిపోయినా, అవునా కాదా? అదే 6-7 సంవత్సరాల కింద కొద్దిగా నా మైండ్ పెట్టి మా ఫ్రెండ్ నెంబర్ పోతే కనీసం 4-5 లక్షలు వచ్చేది, అవునా కదా? మీరు కూడా ఈరోజు ఈ క్లారిటీ తీసుకొని జర్నీ చేయండి, సక్సెస్ కావాలని అందరికీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, విష్ యూ.